కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆ 3 బ్యారేజీలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ బృందం త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర స్థాయి సేఫ్టీ బృందం ఆ 3 ప్రాజెక్టులను పరిశీలించనుంది. అందులో సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రిజిస్ట్రేషన్ కి చెందిన శాస్త్రవేత్తలతో పాటు మరికొందరు ఉన్నట్లుగా తెలిసింది. అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు పియర్స్ కి బీటలు బారగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సీపేజ్ సమస్యలు ఎదురయ్యాయి. అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీ గుర్తించగా సుందిళ్ల బ్యారేజీలోనూ గుర్తించి కెమికల్ గ్రౌటింగ్ చేశారు. శాశ్వత చర్యలు చేపట్టేందుకు డిజైన్ లో లోపం ఉందా, డిజైన్ ప్రకారమే నిర్మాణం జరిగిందా అనే విషయంపై ఆరా తీయనున్నారు. అదే సమయంలో నాణ్యత లోపించిందా, ఇసుక ఎక్కువగా మేట వేస్తున్నందున ప్రవాహంలో మార్పు వచ్చి సమస్య ఏర్పడిందా అనే అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇందుకోసం త్వరలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీ పర్యటించనున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. మేడిగడ్డతో పాటు సీపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలను పరిశీలించి బ్యారేజీల భద్రతపై నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఎన్డీఎస్ఏ చైర్మన్, కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ కు లేఖ రాశారు. 3 డ్యాంల భద్రతపై ఎన్డీఎస్ఏ ధృవీకరించాకే తదుపరి చర్యలు చేపడతామని సీఎం ప్రకటించారు. అన్నారం బ్యారేజీలో నీటిని పూర్తిగా ఖాళీ చేసిన తరువాత కొత్తగా 49వ వెంట్ వద్ద సీపేజీని గుర్తించారు. నీటిని పూర్తిగా తొలగించిన తరువాతే గుర్తించారు. లేకుంటే క్రమంగా ఇది పెద్దయ్యే వరకు నీటిలో కనిపించేది కాదని అధికార వర్గాలు తెలిపాయి. సుందిళ్లలోనూ లీకేజీలను అరికట్టేందుకు కెమికల్ గ్రౌటింగ్ చేశారు. అక్కడ పూర్తిగా నీటిని తొలగించిన తరువాత ఇంకెక్కడైనా సీపేజీ ఉందా లేదా అన్నది తెలియదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అండర్ స్లూయిజ్ బ్యారేజీ నుండి ఇసుక వెళ్లిపోకుండా అక్కడే మేట వేయడం వల్ల నీటి ప్రవాహం వేగంలో మార్పు వస్తుందని, అలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.